అరే మన వాళ్ళు మ్యాచ్ ఎట్లా ఓడిపోయారో అర్థమైతే లేదు. ఏం అయిపోయాలో ఏమో ఏం అర్థమైతే లేదు అసలు. అరే తమ్ముడు భవిని స్కూల్లో డ్రాప్ చేసిరా. సరే అక్క. నడు, స్కూల్ టైం అవుతుంది, ఫోన్ ఆడుకుని కూర్చుంటాడు. నడు, బ్యాగ్ కూడా వేసుకొని వస్తలే భవిక నీకు. నడు జల్దీ పోదాం. భవి, స్కూల్లో మంచిగా చదువుకో, తింగర్ పనులు ఏం చేయొద్దు. ఏమైనా కంప్లైంట్ వస్తే మాత్రం అయితే రాని చూడు, సరేనా? అమ్మా స్కూల్ వచ్చింది, ఇక దిగుతారా మేడం? దిగండి. సరే మరి బాయ్. బాయ్ ఎవరు చెప్తలేదు తింగర్ ముఖంది. క్లాస్ అని ఏం కొట్టిండ్రా పోయి నిన్న మ్యాచ్ లా? కొడితే 6 ఈయన ఫోన్ చేస్తుంది. అరే మా ఒక్క నిమిషం మనం మలేసా. హలో సార్. భవిక మామన్న మాట్లాడేది. సార్ చెప్పండి. త్వరగా స్కూల్కి రండి. సార్ వస్తున్నా. ఇది మళ్ళీ ఏం తింగర్ పని చేసిందో. మీ మామ రాని నీ సంగతి చెప్తా. సార్ మే కమింగ్ సార్. ఇది మే కాదు, మార్చు. ఈ జోక్ చేసా, లోపల రండి. మీ అమ్మ ఏం తింగర్ పని చేసిందో ఏమో ఇది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చేసింది సార్ మా భవిక? నేనేం చేయలేదు మామ. సార్ అది కమల్ హాసన్ కదా సార్ డైలాగు? అంటే మా అమ్మే కదా అని. సరే ఇంతకీ మా భవి ఏం చేసిందో చెప్పండి సార్. ఏం చేసిందా? చైర్ పైన పెన్సిల్ పెట్టింది. చైర్ పైన పెన్సిల్ పెడితే ఏమవుతుంది సార్? దానిపైన మ్యాథ్స్ సార్ కూర్చున్నాడు. ఆ సార్కి వేరే ప్లేస్ ఏం లేదా? పక్కా జరిపి కూర్చోవచ్చు కదా సార్. పెట్టింది ఇట్ట కాదయ్యా, ఇట్ట ఇట్ట. ఇప్పుడు ఆ పెన్సిల్ మ్యాథ్స్ సార్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. మరి పెన్సిల్కి ఎలా ఉంది సార్? ఐసీలో ఏమైనా పెట్టారా? అది మ్యాథ్స్ సార్కి ఎలా ఉందని అడుగుతున్నాను సార్. మ్యాథ్స్ సార్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. పాపం సార్. సారీ సార్, ఈసారికి వదిలేండి సార్. సార్ హాస్పిటల్కి వచ్చి నేను చూసుకుంటాను సార్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఇది కానీ నెక్స్ట్ టైం రిపీట్ అయితే తీసి ఇచ్చి పంపిస్తా నీకు. ఓకే గో. ఓకే సార్, తెలుసు సార్. నడు. నీ తింగర్ మొహం దానా, నీ వల్లనే ఇదంతా. మా అమ్మ నాకు కొత్త పెన్సిల్ కావాలి. ఇంకేమైనా గుర్తువే? నన్ను గుర్తుతావా? నడు తింగర్ దానా. మ్యాథ్స్ సార్ ఈ హాస్పిటల్లోనే ఉన్నారంట. సార్కి ఎలా ఉందో ఏమో. భవి ఇక్కడ కూర్చో, నేను సార్ని చూసి చూస్తా. సరే మామ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యాథ్స్ సార్ని ఎక్కడ జాయిన్ చేశారు? పెన్ చేశారా? అక్కడ సరే సార్ ఇక్కడనే ఉండగా. అయ్యో సార్కి ఎలా ఉందో ఏమో. సార్ సారీ సార్, కూర్చుకుందా నేను మర్చిపోయినా సార్. నేను భవిక వాళ్ళ మామని సార్. నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను సార్. మూతి మొత్తం అట్లా తిప్పుతాడు. ఈయన గుచ్చుకుంది ముడికైతే మూతికమైనట్టు. సార్ మీకు ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. నాకు ఇంకా చాలా బాధగా ఉంది. భవిక సార్కి సారీ చెప్పు. సారీ సార్. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తుంది. తింగర్ మొహంది. అయ్యో పాపం. ఐడియా. అయ్యా మళ్ళీ మిస్ కుట్టేదానయ్యా వాడుకోవాలరా. హాయ్ మామ. మామ ఆగు. ఏమైంది? రేపు నా బర్త్డే కదా, నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్తామా? ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? మన్ను. నమస్కారం అన్నా. నమస్కారం. అబ్బా ఏం పద్ధతి. చూసి నేర్చుకో తింగర్ మోహన్ దానా. రేపు భవికది బర్త్డే ఉంది, నువ్వు తప్పకుండా రావాలి సరేనా? మీ మమ్మీ డాడీని కూడా తీసుకొని రా. సరే అన్న, వస్తా. హాయ్ అన్న. హాయ్ రా. భవిక ఏం చేస్తుంది? భవిక పడుకుంది అనుకుంటా. ఇవాళ తన బర్త్డే కదా, మనం భవికకి సర్ప్రైజ్ చేద్దామా? చేద్దాం. అగోతను బెడ్రూమ్ లో పడుకుంది చూడు. ఆమె లేచేలోపు మనం బర్త్డే డెకరేషన్ అంతా చేసి ఆమెకు సర్ప్రైజ్ చేద్దాం సరేనా? డోర్ క్లోజ్ చేయి. భవి పడుకున్నది, తను లేచేలోపు దానికి బర్త్డే సర్ప్రైజ్ చేద్దాం. ఫాస్ట్ గా డెకరేషన్ కంప్లీట్ చేయాలి. అబ్బా ఈ పాప ఎంత బాగా హెల్ప్ చేస్తుంది. అదే మా భవి ఉందే. బబ్బు లేచి స్నానం చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసి సరేనా? అన్న నేను ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మా డాడీని తీసుకొని వస్తాను సరేనా? సరేనా. ఈయన మా డాడీ.
ఇప్పుడు బర్త్డే గర్ల్కి కేక్ తిను. నీకెందుకు, నాకే. తీసుకో డాడీ. మీ పాప అండి, మీ పాప పనులన్నీ చకచకా చేసేస్తుందండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర. భవి మామ ఇంకా లేవలేదనుకుంటా, పోయి లేపో బేటా. సరే మమ్మీ. మామ లే మామ లే. ఏ మామ ఎంత పొద్దుగా లొల్లి ఏముంది ఇవాళ ఇంతగానం లొల్లి చేస్తున్నావు? ఈరోజు ఉగాది పండగ మామ. అది ఉగాది పండుగ కదా ఇవాళ. 2 minutes ఇప్పుడే వస్తున్నా. ఎలా సూపర్ సూపర్. నమస్కారం అన్న. ఉగాది శుభాకాంక్షలు అన్న. మీకోసం ఉగాది పచ్చడి తీసుకొచ్చాను. వా థ్యాంక్ యూ. సూపర్. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ బల్లి 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 బల్లి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఏప్రిల్ ఫూల్. ఫింగర్ మొక్కం నాన్న, నీ సంగతి చెప్తుండు. భవిక, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? ఏం మామ? చాక్లెట్. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. ఫింగర్ మొక్కం నమ్మేసింది. మామ చాక్లెట్ కావాలా? అర్థమైంది. ఇప్పుడు నన్ను ఇది ఏప్రిల్ ఫూల్ చేద్దామని చూస్తుంది. ఏమొద్దు పో. సార్ నేనే తింటా. రండి సార్, బాగున్నారా? కూర్చోండి. అరే మన్న వచ్చింది, మామకు చెప్తాం. మామ మామ మన్న వచ్చింది, రామమ్మ. సరే వస్తున్నా పద. వాటర్ తీసుకోండి. నేను యాక్చువల్గా రావడానికి రీజన్ ఏంటి అంటే, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను ఒక 3 days. సో మీరు మా మాన్విని కొంచెం చూసుకుంటారేమో అని వచ్చాను. అరే ఉండనీ లేండి, అంత దానికేనా, మేము చూసుకుంటాంగా. అక్క మేహునా, మీరు 3 days కాకపోతే 1 week వెళ్ళిరండి, మేము ఉన్నాం కదా. తమ్ముడు నా బాధ్యత. సరే ఓకే అండి, నేను రైట్, నేను వెళ్తాను. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా అవునా? సరే అమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతాను. తమ్ముడు అమ్మమ్మకు బాగాలేదంటరా, నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. వీళ్ళని కొంచెం నువ్వే చూసుకోవాలిరా. సాయంత్రం కల్లా వచ్చేస్తాను రా. సరే అక్క, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటా. అరే తమ్ముడు జాగ్రత్తరా. సరే అక్క. జాగ్రత్త చెప్పింది వాళ్ళకి కాదురా, నీకు. చరణ్ మామకి కలర్ పూస్తా. బబ్బు వస్తుంది. వామో, దొరికినట్టే కలర్ మొత్తం వస్తుంది. వెళ్ళి ఫాస్ట్ గా రాసుకోవాలి. చచ్చిపోయి ఎక్తాం, కనబడుతుంది. అరే ఎక్కడుండు మామ, ఎక్కడుండు? ఓహో పైన ఉన్నావా మామ? వామో చూసింద్రో. నేనేం పొయ్యా, నా దగ్గర కలర్ లేదు. కిందికి రా మామ. నేను రాను, నువ్వు కలర్ పూసావు నాకు తెలుసు. నీ దగ్గర ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను రాను పో. చెప్తాగు నీ సంగతి. ఐడియా. ఇక్కడ 100 రూపాయలు పడ్డాయి, ఎవరివి? 100 రూపాయల? నావే 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 నావే. నావే నావే. ఎక్కడ పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎక్కడ పడ్డాయి? ఇక్కడున్నాయి. హ్యాపీ మామా. వీళ్ళేంది ఇంకా లేవలేరు? భవిక, మన్ను జల్దీ లేవండి, లేవండి, జల్దీ లేవండి. వాళ్ళ పండుగ, మనం గుడికి వెళ్ళాలి. జల్దీ లేవండి. మేకప్ కిట్. ఇప్పుడు ఈ మేకప్ కిట్ తో నిన్ను సీతలాగా మారుస్తా. వావ్, సేమ్ సీతలాగా సూపర్ ఉన్నావు. అక్క భవిక, మనకి రాముడు సీత గెటపేస్తున్నక్క. లేలే, ఇంక అవ్వలే, అవగాహన పంపిస్తాక. అసలు రామనవమి అంటే ఏంటి మామా? రాముని పుట్టినరోజు. అంటే బర్త్డే. కేక్ వస్తుందా మామా? ఎప్పుడు చూసినా కేక్ పిచ్చే తింగర్ మోహన్ దానికి. ఇప్పుడు మానవికి రాముడి గెటప్ వేయబోతున్నాం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. అక్కడ వెళ్ళి కూర్చోండి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మంచిగా చదువుకోండి. బైకా చదువుకో. ఓకే ఓకే, చదువుకోండి. ఇది చదువుతుందా, యాక్టింగ్ చేస్తుందా? అట్లా చూస్తుంది. చక్కగా చదివే. నింజా హటరీ. బైక్ ఏమో చేస్తుంది.
ఏ పిచ్చికిని లేచిందా? ఎందుకట్లా డోర్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నావు? చల్లగా ఉంది మామ. ఇదేందే ఇదే? అమ్మయ్యా పనంతా అయిపోయింది. ఈ తింగర్ మొహం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ఇదంతా? ఊపుతుంటే సో పక్క జరుగు తింగరదానా. ఏమైందక్క? సాయంత్రం వస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఇంకా 2 days? సరే అక్క, ఇంకా 2 days భరించాలా వీళ్ళని? పిల్లలు, ఇవాళ హనుమాన్ జయంతి. మీరు ఇక్కడే ఉండండి, నేను కొబ్బరికాయ తీసుకొని వస్తాను, సరేనా? ఇక్కడనే ఉండండి. మీ దగ్గర ఉన్న బంగారం నగలు ఇవ్వండి, లేదంటే చంపేస్తా. పిల్లలు ఇవ్వండి. అరిసినారనుకో చంపేస్తా. ఏం జరిగిందిరా? ఒక దొంగతను వచ్చి మా నగలన్నీ తీసుకొని పారిపోయాడు. సరే పోతే పోనీలేండ్రా, మీకుదేం కాలే కదరా. దేవుడి దర్శనానికి వెళ్దాం పదండి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. పొద్దునంగా పోయింది కరెంటు, ఇప్పటిదాకా రాలే కదా. పిచ్చిలేస్తుంది. నీకు పిచ్చే కదా మామ. కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చింది, కరెంట్. మామ ఐస్ క్రీమ్ చేద్దామా? ఐస్ క్రీమా? చేద్దామా నా ప్లీజ్. కానీ మనకి చేయనికి రాదు కదా, ఎట్లా? నువ్వు ఫోన్ నేను చెప్తా. హౌ టు డూ ఐస్ క్రీమ్ ఇన్ తెలుగు. అరే అరే వావ్ వావ్ వావ్. ఐస్ క్రీమ్ ని ఇలా తయారు చేయాలి. చలో స్టార్ట్ ప్రిపరేషన్. కలుపుతూనే ఉండు, కలుపు. వావ్ బాగుంది, ఫ్రిడ్జ్ లో పెడదాం. అరే ఎంతసేపు చూడాలి ఇంకా? అరే టైం అయితలేదు కదా ఇంకా. అవుతుంది అవుతుంది, ఆగండి ఎంతసేపు ఇంకా చూడాలి? అయింది అయింది, టైం అయింది. చలో చలో పిల్లలు, ఐస్ క్రీమ్ రెడీ. అరే మంచిగా ఐస్ క్రీమ్ మస్తుందన్నా. నువ్వు దుకాణం పెట్టుకుంటే మస్తు నడుస్తుందన్నా. అవును మామ, నువ్వు దుకాణం పెట్టుకుంటే నాకు డైలీ 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వాలి మామ. ఓకే ఓకే, మీరు కూడా ఇలా చేశారా? కామెంట్ లో చెప్పండి. మాన్వి మామది రేపు బర్త్డే ఉంది కదా, నైట్ 12 o'clock కి మామకి సర్ప్రైజ్ చేద్దామా? చేద్దాం. నింజా హటోరీ. మామా మామా మామ లే మామా, మామ లే మామా. ఏమైంది? ఏమైందిరా? హ్యాపీ బర్త్డే మామా. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఎప్పుడు ప్లాన్ చేసిర్రు ఇదంతా? సూపర్ సూపర్. మీకు కావాలా ఫ్రెండ్స్ కేక్? కేక్ చూస్తాం మామా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ఉంది కదా కేక్, మేమైతే తినేస్తాం. మీకు పార్సల్ పంపిస్తా, ఓకేనా? మరి ఎక్కడికి పంపించాలా కామెంట్ లో చెప్పండి. 2 days లో వస్తాను ఈమె పోయింది, 3 days లో వస్తాను ఆయన వేయండు, మధ్యలో నేనే. ఏం చెప్తారు వీళ్ళు? ఏమైంది? ఏమైంది? ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు అట్లా చెప్పండి. రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ మామా. సమ్మర్ హాలిడేసా? సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చినాయి. అక్క ఇంకెప్పుడు వస్తుందో ఏమో. వీళ్ళు బ్యాగులీనే పడేసిపోయారు, ఇక వీటితోనేం పని ఇప్పుడు? వీళ్ళు అప్పుడే పడుకున్నారే, నాకు నిద్ర వస్తలే. హాల్లోకి పోయి ఏదైనా సినిమా చూద్దాం. ఇప్పుడు ఏం సినిమా చూద్దాం? హారర్ సినిమా చూద్దాం. అరే ఇదేదో మంచిగా ఉన్నట్టుంది కదా సినిమా. ఉదయం వచ్చిండ్రు. ఇంత రాత్రి కూడా సినిమా చూసుకనే పండుకోవడం బెస్ట్. అమ్మో, దయ్యం సినిమాలు చూసే బదులు పండుకోవడం బెస్ట్. ఏదో సౌండ్ వినిపించింది, కొన్ని నీళ్ళు తాగుదాం. ఏంట్రా సౌండ్? ఎక్కడి నుంచి వినిపించింది? అరే ఏమై ఉంటుంది? కొంపదీసి మా ఇంట్లోకి దయ్యం వచ్చింది అయింది. ఏం అర్థం కావట్లేదే. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? పడుకొని ఉన్నారు కదా. అరే ఎవరు కొడుతున్నారు? అరే ఎవరు కొడుతున్నారు అసలు నన్ను? కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. మామా మామా మామా, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్ళాం పోదా.
నేనే కదా సమ్మర్ హాలిడేస్ అన్నారు ఇవాటి నుంచి. మళ్ళీ ముందుగా రెడీ వచ్చి పోలే. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ గుర్తురాదు కానీ స్కూల్ లేనప్పుడు స్కూల్ బాగా గుర్తొస్తుంది. మీకు కూడా ఇలా జరిగిందా కామెంట్లో చెప్పండి. సమ్మర్లో బీ లైక్ మామిడికాయలు, ఉప్పు, కారం, తీయండి కట్ చేయండి. చలో ఉప్పు కారం వేసేద్దాం, బాగా కలిపేసి తినేద్దాం. వావ్ సూపర్. నెక్స్ట్ పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ కట్ చేసేద్దామా. వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మరి తినేద్దామా. అరే మస్తు స్వీట్ ఉంది, మంచుకుంది కదా, మంచుకుంది. పెప్సీ ఇక తినేద్దామా. వావ్ చల్ల ఉంది, అరే మంచుకుంది కదా, వైకమన్నం వస్తుంది కదా, చల్ల ఉంది. థమ్స్ అప్ తింగరదానా. సరే కానీ ఈ థమ్స్ అప్ నీ గ్లాస్ లో పోస్తా, నీ బాటిల్ తాగుతా సరేనా. నేనే బాటిల్ లా తాగుతా. అవును సంగతి చెప్తా. నేను తాగుతా, నేను తాగుతా, నేను తాగుతా. నువ్వు గ్లాస్ అంతా లేవు, నీకు నేను తాగుతా అంటే మీరిద్దరేంది, నేను తాగుతా. ఇద్దరు కాకుండా పోయింది కదా. అబ్బా ఏం ఎండ కొడుతుంది వాళ్ళ. అబ్బా గొంతు ఎండిపోయింది, చల్ల నీళ్ళు తాగుదాం ఇంట్లోకి వెళ్ళి. అరే బాటిల్స్ కనబడట్లేవేంటి? అరే ఒక్క బాటిల్ కూడా పెట్టలేదు. బైకా ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టలేదా? నింపిన మామ, అయిపోయినాయి. అయిపోతే మళ్ళీ నింపొచ్చు కదా. నువ్వే నింపుకో మామ. తింగరదానా ఒక్క పని కూడా చేయదు కదా. అబ్బా ఈ వాటర్ నింపడం ఏదైతే ఉందో ఒక పెద్ద టాస్క్. అమ్మయ్య మొత్తానికైతే నింపి పెట్టేసా. అమ్మ వాటర్ బాటిల్స్ చల్లగా ఉంటాయి. ఒక్కడికి కనిపిస్తలేంది, ఏమైంది? ఏంటి తింగర్ ఇట్లా తాగుతుంది? బాటిల్ నింపమంటే చేత కాదు కానీ వాటర్ మొత్తం గుట్ట గుట్ట తాగుతుంది తింగర్ది. అబ్బో చల్లగా ఉన్నాయి మామ. భవిక ఈసారి సంక్రాంతి హాలిడేస్ కి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం సరేనా? ఓకే మామా. అబ్బా ఈ చపాతీలు చేసేది ఏదైతే ఉందో ఒక పెద్ద టాస్క్. అబ్బా మమ్మీ వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో. ఇంకొన్ని అయితే అయిపోయినట్టే. అమ్మయ్యా స్కూల్ క్లోజింగ్ టైం అవుతుంది. భవిక తీసుకురావాలి కదా స్కూల్కి వెళ్ళి, జల్దీ వెళ్దాం. భవిక వయసులో ఉంది, వచ్చిందా ఏంటి తిను? ఏమైంది? ఏమైంది, ఎందుకు అట్లా వరుతున్నావు? మామా నీకు తెలుసా? ఒకటి తెలుసు, ఒకటి తర్వాత రెండు కూడా తెలుసు. అది కాదు మామ, మా స్కూల్కి స్కూల్కి ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? అరే యాక్సిడెంట్ కాదు మామ, హాలిడేసా? న్యూ ఇయర్ హాలిడేసా? మామ 31st ఆగింది, దిగలేదనుకుంటా. అయ్యో మామ సంక్రాంతి హాలిడేస్. అవునా నిజమా? సంక్రాంతి హాలిడేసా? నీకు సంక్రాంతి హాలిడేస్ అయితే నేనేం చేయాలి తింగరదానా. ఈ దొంగ సచ్చినోడికి చెప్తాం, నా బుద్ధి తక్కువ. ఏ హాలిడే గుట్ట కింద గుంపు సెట్ల నిండా, గుట్ట కింద గుంపు సెట్ల నిండా, చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యా. ఇదేం డాన్స్ రా? ఇదో గన్లు పెట్టి కాల్సినట్టు కాల్సింది. గుండు సెంప్ల నిండా, గుట్ట నిండా గుండు సెట్ల నిండా, చెయ్యి పట్టినా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి గుంజాకయ్యో ఓ ముద్దులయ్య మనీతోటి నాకు రందయ్యో. పిచ్చిలేసినట్టుంది హాలిడేస్ వచ్చినాయని. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. అట్లుంటది మనతోటి. అరే అది బాగుంటుందో ఒకసారి ట్రై చేద్దాం. బాగోదేమో ఒకసారి చూద్దాం. అబ్బా నా అంట బాగా ఎవ్వరు చేయరు. ఈ బుక్ మొత్తం నింపేస్తా ఇవాళ. ఈ తింగర్ బిల్ ఏం చేస్తుంది? హోంవర్క్ చేసుకుంటుంది అనుకుంటా. అరే మాన్వి వచ్చింది అనుకుంటా. హాయ్ భవిక. హాయ్ మాన్వి, నీకోసమే చూస్తున్నా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇది బాగాలేదే. ఇది చాలా సూపర్ గా ఉంటది. హే భవిక స్కూల్ డ్రెస్ తీవా దా. వస్తున్నా. హాయ్ అన్న. హాయ్ రా. దా స్కూల్ నుంచి వచ్చి స్కూల్ డ్రెస్ తీయకుండా ఏంది నీ ముచ్చట? మాన్వి బెడ్రూమ్ కి వెళ్దాం పదా. సరే వెళ్దాం పదా. ఓకే ఓకే. 5 సుక్కలు 12 సుక్కలు. ఐడియా. ఇలా సెట్ కాదేమో భవిక. ఇవాళ బుక్ అంటే నింపేస్తా.
అరే ఒక్కడు కూడా మంచిగా వస్తలేదు. అవును మాన్వి. అరే ఇది చూడు బాగుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నట్టున్నారు. చాలా ఉందేమో పాపం. అరే హాల్లోకి పోదాం పదా. సరే 10 చుక్కలు 12 చుక్కలు. అయ్యో పాపం, తినకుండా హోంవర్క్ చేసుకున్నట్టున్నారు వీళ్ళు పాపం. హే ఇది బాలే. హే ఇది బాలే. హే చి ఇది బాలే. చి అస్సలు సెట్ కాలే. ఇదైతే ఏమాత్రం బాలే. ఏంది ఇదంతా? ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఏం లేదు మామ, సంక్రాంతికి ముగ్గురు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంది ఇల్లు? సరే సరే గీసుకోండి ముగ్గులు. ఓకే బాయ్ మాన్వి. బాయ్ రా. అదేంటి డోర్ ఓపెన్ కావట్లేదు? ఏమేంటి మాన్వి, నేను ఓపెన్ చేస్తాగు. అరే ఇదేంటి వస్తలేదు? వస్తలేదు కదా. అరే ఇప్పుడు ఏం చేద్దాం? అన్నా మామా. ఏంది? అరే డోర్ ఓపెన్ కావట్లేదు. అరే డోర్ కూడా ఓపెన్ చేయనీకి వస్తలేదా? జరగరే. ముందుగా దీన్ని ఇట్ట పట్టుకొని ఇట్ట బట్టి ఇట్ట లాగాలి, అంతే వచ్చేసింది. ఇది కూడా రాదా తింగర్ పిల్ల? ఏంది పిల్ల, నీకు కూడా రాదా? ఓకే బాయ్ అన్నా. అరే మళ్ళా వస్తలేదా? ఇట్ట పట్టి లాగమ్మా. సరే అన్నా. సరే పో ఇంటికి పో. బాయ్. ఓకే బాయ్ భవిక. ఏంది భవిక, నీకు ఇది పెట్ట నీకు కూడా రాదా? అయినా కానీ నువ్వు 3 రోజులైంది స్నానం చేసి. స్నానం చేయపో. పండుగ రోజు తీస్తాలే మమ్మ. మంచి కట్టుబాట్లు సార్. బా, ఒక్క బిస్కెట్ని గంట సేపటి నుంచి తింటుంది తింగర్ది. పడుకున్న టైం అవుతలేదా ఏంది ఈమెకి? ఏంది ఎంతసేపు తింటావు ఆ ఒక్క బిస్కెట్ని? పండుకోవా? 8:01 PM. మామ రేపు భోగి. అయితే ఏం చేద్దామంటావు? భోగి మంట లేద్దామా? సరే ఏ టైంకి లేద్దాం? పొద్దున 4 o'clock. అంత పొద్దున నువ్వు లేస్తావా? సరే అలారం పెడతా ఉండు పొద్దున 4 o'clockకి. ఓకే రైట్. సరే ఇంకా పడుకుందాం, పొద్దునే లేవాలి కదా. చలో లెట్స్ స్లీప్. అప్పుడే 4 అయిందా? ఏం అలారం బంద్ చేద్దాం. ఇదేంటి ఇంత జల్దీ 4 అయింది? భవిక లేవలే కదా, భోగి మంటలు వేద్దాం అన్నది కదా. లేపుదాం. ఏ భవిక లేవు, భోగి మంటలు వేద్దామన్నావు కదా. లేవు, ఫాస్ట్గా పోదాం. లేవదేంది? లేవు. లే. నేను రాత్రే అనుకున్నా ఇది పొద్దుగా లేవదు, నేను బుగ్గ చేస్తా అని. షిట్, భవిక లేకపోతే ఏంటి, నేనే వేసుకుంటాను. అబ్బా తగ్గేదేలే, భోగి మంటలు వేసుకుంటా. తగ్గేదేలే పోతున్నా. ఇప్పుడు భోగి మంటలు వేస్తా. ఈ కర్రలు బిగ్దాం, ఈ చెట్టు బిగ్దాం, ఈ కర్రలు గిర్రలు అన్ని తీసుకొస్తా. నీ అమ్మ మనదేవరు రాపేదే. ఇప్పుడు భోగి మంట పెట్టుడే. అరే అరిపోయిందేంటి? మళ్ళీ గిగ్దాం. అరే వత్తలేంది అమ్మ, చలికి పని చేస్తలేవు అనుకుంటా. మ్యాచ్ బాక్స్ వచ్చింది. అరే అమ్మ పోయింది. అరే ఒకటే పుల్ ఉంది, ఇప్పుడు వెలిగిస్తా. అంటింది. నువ్వు అంటి మీదనే వెచ్చగుండి మామ. ఈ పని దొంగ అట్లుంటది మనతో. హ్యాపీ భోగి టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. మామ ముగ్గులకి కలర్స్ తెచ్చుకుందాం. సరే వెళ్దాం పదా. కలర్ఫుల్ కలర్స్ రావాలి. రండి బాబా రండి. మన దగ్గర చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి. కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి. అండ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్రెష్ గానా అంటే సాయం చేసినాయా అంకుల్?
ఏడకెళ్ళి వచ్చిన పిల్లదే అంకుల్ పింక్ కలర్ ఉందా? అందుకే అమ్మా ఇదిగా తీసుకో. అన్నా బ్లూ కలర్ ఉందా? అది తీసుకో. అంకుల్ ఈ బ్లూ కలర్ లో పింక్ కలర్ ఉందా? బ్లూ కలర్ లో పింక్ కలర్. ఏ పింక్ కలర్ పిచ్చిదానా సపరేట్ కదా అన్నా. ఈ కలర్ ఇచ్చేసాను అన్న. ఇది కూడా ఇచ్చేసాను అన్న. అన్న ఇది ఈ కలర్ ఇవన్నీ ప్యాక్ చేసేసాను అన్న. తీసుకోడన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇగో తీసుకోండి డబ్బులు. అంకుల్ కి బాయ్ చెప్పు భవిక. బాయ్ పాపా. బాయ్ పాపా, వస్తుండండి. బాయ్ బాయ్. అందరికీ హ్యాపీ